ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఈరోజు మనం ఒక శక్తివంతమైన వాక్యాన్ని దానియేలు జీవితం నుంచి నేర్చుకోబోతున్నాం. ఎలా దేవునిపై నమ్మకం మన జీవితాల్లో అసాధ్యాన్ని సాధ్యం చేస్తుందో చూద్దాం. దానియేలును సింహాల గుహలోకి వేశారు, కానీ అతడికి ఏ హాని జరగలేదు. ఎందుకు హాని జరగలేదు అంటే అతడు దేవునిపై నమ్మకం ఉంచాడు. ఈరోజు మనకు కూడా సింహాల గుహ లాంటివి ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం, మనుషుల విమర్శలు. కానీ దానియేలులాగా మనం కూడా దేవునిపై నమ్మకం ఉంచితే ప్రభువు మన జీవితం అను గుంత నుండి మనల్ని లేవనెత్తుతాడు. ఈరోజు మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుని మీద పూర్తి నమ్మకం పెట్టుకోండి. ఆయనను ఆశ్రయించిన వారిని ఎప్పుడూ విమర్శించడు. నమ్మకంగా ఉండే మనిషిని దేవుడు గౌరవిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈరోజు నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. ప్రభువా, నాకున్న భయాలను నీకు అప్పగిస్తున్నాను. ప్రభువా, నా సింహాల గుహలోనూ నీవు నాకు రక్షణ కలుగజేయు. ప్రభువా, దానియేలు లాగా నమ్మకంగా జీవించేందుకు నాకు సహాయపడండి. ప్రభువా, నిన్ను ఆశ్రయించే నా హృదయాన్ని బలపరచము. ప్రభువా, యేసయ్యా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను ప్రభువును నమ్ముచున్నానని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.